హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అమృత్సర్ నుంచి అయితే బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ నుంచి అయితే మనాలి వెళ్తున్నాను. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చాను. గవర్నమెంట్ బస్సులో అయితే వెళ్తున్నాను నేను. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మనాలి ప్రైస్ వచ్చేటప్పటికి 850 రూపీస్. ఇది ప్రతిరోజు అమృత్సర్లో ఈవినింగ్ 4:35కి అయితే ఉంటుంది. అమృత్సర్ బస్ స్టాండ్లో 4:35కి అయితే ఉంటుంది. ఇక్కడైతే 4:35, 4:40కి అయితే స్టార్ట్ అయిపోద్ది బస్సు. మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30, 7 ఆ టైం కల్లా అయితే మనాలి రీచ్ అవుద్ది. ఇక్కడ అమృత్సర్ నుంచి వెళ్ళాలనుకుంటే ఇది ఒక వే ఉంటుంది. లేదంటే నైట్ 9 o'clock కూడా బస్సు ఉంటుంది. లేదు గమ్మున వెళ్ళాలనుకుంటే ఈ బస్సులో వెళ్ళిపోవచ్చు. ఇది గవర్నమెంట్ బస్సు. ఇది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది బస్సు. నేనైతే బస్సు లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఇలాగే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మనాలి దాకా. నేనైతే మార్నింగ్ 6:30కి అయితే దిగిపోయాను. దిగి టీ అది తాగి నేనైతే రూమ్ బుక్ చేసుకున్న చోటుకైతే వచ్చేసాను బై వాక్. బస్ స్టాండ్ నుంచి నియర్ బై ప్లేస్ అయితే నేను బుక్ చేసుకున్న హోటల్ అయితే ఇది. హోటల్ పేరు వచ్చేటప్పటికి ద వీర్ విల్లా అంట హోటల్ పేరు. నేను ఓఏ రూమ్స్ అది కూడా చూసుకున్నాను, కానీ మీకు 600, 700లో ఉన్నాయి ఓఏ రూమ్స్. కానీ ఇంత కంఫర్టబుల్గా టీవీ తర్వాత వైఫై అన్నీ ఉండవు. రూమ్ కూడా అంత బాగోదు. ఇదైతే చాలా బెటర్గా ఉన్నాయి రూమ్స్ అయితే. లొకేషన్ కూడా చాలా బాగుంది చుట్టూ. నేనైతే ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతున్నాను పైకి. రూమ్ చూపిస్తాను ఎలా ఉందనేది. లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉంది ఇక్కడ. ఓకే, రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకైతే టూర్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడాల్సిన మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. ఆ ప్లేసెస్ అన్నీ మీకు చెప్తాను, ఎక్కడెక్కడ ఏ టైంలో ఏది వెళ్తే బాగుంటుందని. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి అయితే స్టార్ట్ అవుతాను. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకుని నేనైతే ఫస్ట్ రూమ్లోంచి వచ్చేసి ఆ రూమ్లోంచి వచ్చేసి అయితే మాల్ రోడ్లోకి వచ్చాను. నేను ప్రజెంట్ అయితే మాల్ రోడ్లో ఉన్నాను. మీకు బ్యాక్ సైడ్ అంతా కనపడేది ఇదంతా మాల్ రోడ్. ఇది నైట్ అయితే చాలా బాగుంటుంది. డే వ్యూ కాబట్టి అంత ఏం కనపట్లేదు, లైటింగ్ అది ఉంటుంది. నేను వచ్చేటప్పటికి ట్యాక్సీ అన్నీ చూశాను. ట్యాక్సీ అన్నీ అయితే రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఫర్ 1 day వచ్చేటప్పటికేమో 1500, 2000 అలా చెప్తున్నారు ఇక్కడ ట్రావెల్ చేయడానికి. తర్వాత హోటల్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ప్యాకేజీలు చెప్తున్నారు. కానీ ఫ్యామిలీతో వస్తేనే ప్యాకేజ్, సింగిల్గా ఒకళ్ళు ఇద్దరు వస్తే కనుక అంత ప్యాకేజ్ తీసుకోవాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే మీకు లోకల్లో ఒక 10-15 minutes తిరిగి అన్నీ కనుక్కుంటే మీకు అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను బుక్ చేసుకున్నది అయితే బస్సు హిమాచల్ టూరిజం ట్రావెల్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ బుక్ చేసుకున్నాను నేను టికెట్ అయితే. 500 మనకి సోలాంగ్ వ్యాలీ, సిడ్జు, అటల్ టనల్ అలా ఒక 4-5 ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారు. ఇది వచ్చేటికి కుంజం అని చెప్పి ఉంటుంది మాల్ రోడ్లో, అక్కడే ఉంటుంది. మేము లేంగే, పక్కా లేంగే. ఇదే వచ్చేటప్పటికి ఆ ప్లేస్ ఇది. నేనైతే మాల్ రోడ్ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాను ప్రజెంట్. బస్ స్టాండ్ దగ్గరే ఇది కుంజం అని హోటల్ ఉంటుంది, దాని పక్కన. ప్లేస్ అయితే మామూలుగా లేదు, చలి అయితే మామూలుగా లేదు. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. స్వెటర్ అయ్యి ఇక్కడ కొనుక్కుందామని అయితే రావద్దు, ఎందుకంటే మీరు అక్కడి నుంచే తెచ్చుకుంటే బెటర్. స్వెటర్ అయ్యి కాస్టేజ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. నేను అందుకని లుధియానాలో షాపింగ్ చేసుకుని వచ్చాను. అక్కడ నాకు పేరు 1000కి వస్తే ఇక్కడ 2000 అదే పేరు. చాలా కాస్ట్ ఎక్కువ. భయ్యా మే బస్ మే జా రా భయ్యా. క్యాబ్ వాళ్ళు అయితే మిమ్మల్ని వదిలిపెట్టరు. 2,000, 3,000, 1,500 అలా చెప్తారు, కానీ
మ్యాక్సిమం లోకల్ టూరిస్ట్ బస్సు ఉంటుంది, అందులోనే వెళ్ళండి, బెటర్ వన్. బస్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే బస్సు ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. బస్ అయితే కొంచెం దూరం, అది మన వ్యాన్ అయితే కొంచెం దూరం తీసుకొచ్చి అయితే స్టాప్ చేశారు. మొత్తం స్నో డ్రెస్ అండి ఇది. ఇక్కడ రెంట్కి ఇస్తున్నారు, సపరేట్గా రెంట్కి తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అయితే రెంట్కి తీసుకున్నాను. 250 రెంట్. మనకు వచ్చేటప్పుడు షూ, డ్రెస్ 2 ఇచ్చారు. ఇక్కడే ఈ షాప్లో మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు అయితే మళ్ళీ వెనక్కి తీసుకుంటారంట. ఫస్ట్ ప్లేస్ అయితే విజిట్ అవుతున్నాం, అటల్ టన్నల్. ఇది ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం అటల్ టన్నల్లోకి. అయితే అటల్ టన్నల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. టన్నల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ప్లేస్కి అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడే వ్యాన్ అయితే ఇక్కడ వదిలిపెట్టి అయితే వెళ్ళింది. ఇదే వచ్చేటికి అటల్ టన్నల్. ఇది చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే మొత్తం స్నోఫాల్. ఇక్కడ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము, అటల్ టన్నల్ దగ్గరికి. అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి అయితే డ్రెస్ అంత అవసరం లేదు. స్నో అయితే జారుతుంది ఫుల్గా. ఓ మై గాడ్, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ 1.5 hour చెప్పారు. 1 hour 1.5 hour అంట. ఇక్కడ మొత్తం 1 hour 1.5 hour ఫొటోస్ కానీ తిరిగేది ఏమైనా ఉంటే ఇక్కడే తిరగచ్చు. ఫస్ట్ ఏమైనా తినాలి వెళ్ళి, పొద్దున్నుంచి ఏం తినలేదు. యాక్టివిటీస్ ఉన్నాయి కానీ కింద స్నో అంత లేదు. దాని గురించి అయితే యాక్టివిటీస్ తీసుకోవడం అవసరం అనిపిస్తుంది. కూల్ అయితే మామూలుగా లేదు. మొత్తం ప్లేస్ అంతా చూపిస్తాను ఒకసారి మీకు. ప్లేస్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది మొత్తం. ఓవరాల్గా ప్లేస్ అయితే ఇది మొత్తం. ప్లేస్ అంతా అయితే చూసారు. అమ్మా, ఇక్కడికి వచ్చి అప్పుడే 1 hour 1.5 hour అవుతుంది. నేనైతే వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ప్రజెంట్. ఇక్కడ కనిపించిన బ్రిడ్జ్ అవతల అయితే వ్యాన్ అయితే పార్క్ చేశారు. 1 hour కాబట్టి వెళ్ళిపోతే బెటరు. అందరూ వెళ్ళిపోయి ఉంటారు ఈ వాటికి. నాతో వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా
ఇంక అక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయ్యి అయితే నేను మళ్ళీ వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎక్సలెంట్ ఉంది ఇక్కడ టన్నల్ వ్యూ మాత్రం. షూ బయటే కాదు, షూ లోపల కూడా ఐస్ పట్టేసినట్టుంది నాకైతే. నా బైక్ హిమాలయన్. నెక్స్ట్ టైం మాత్రం బైక్ వేసుకురావాలి. ఈసారి అయితే బైక్ మిస్ అయిపోయింది. వాటర్ గేమ్స్ కూడా ఉంది విజిటింగ్ ఇక్కడ. వన్ అవర్ కన్నా ఎక్కువ ఉండలే మీ ప్లేస్లో. అక్కడి నుంచి అయితే ప్లేస్కి అటల్ టన్నల్ నుంచి అయితే సిజ్జు అనే ప్లేస్కి తీసుకొచ్చారు. ఇక్కడైతే జిప్ లైనింగ్ ఉంటుంది. నేనైతే ప్రజెంట్ యువతల నుంచి అవతలకి జిప్ లైనింగ్ వెళ్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. మొత్తం అవతల దాకా తీసుకెళ్తాడు ఇప్పుడు. आपको इसको पकड़ना है ऐसे. ओके. हाँ, आगे इसको तार को नहीं पकड़ना है ना. तार को नहीं पकड़ना. बेल्ट डाल दो, पूरा बेल्ट डाल. ओके. आगे कॉर्नर पे थोड़ा यहाँ ब्रेक बजेगा. हाँ, थोड़ा झटका लगेगा. हाँ, वो कैमरा पकड़ना है. ओके. लेग स्ट्रेच करो. ओके. हाँ, ऐसे बैठा रहो, ऐसे बैठना है. మొత్తం అయితే ఇలా తీసుకెళ్తున్నాడు. ప్లేస్ అయితే మొత్తం కవర్ అవుతుంది. బాపరే అమ్మా, ఇది రానికి పోతే టెన్షన్ లగ్గా మీరు. లాస్ట్లో మాత్రం మంచి జరికిచ్చింది, మామూలుగా లేదు భయం అయితే. ఓకే ఓకే. ఇప్పుడైతే ఒక 10 भाई हेलमेट निकालते हैं बाद में. ऊपर निकालेंगे. ఓకే. ట్రిప్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైకి వెళ్ళి సరదాగా స్నోఫాల్ అది చూసి వచ్చేయచ్చు. ఒక 10 minutes 15 minutes టైం ఇస్తారు. దాని నుంచి కిందకు వచ్చిన తర్వాత అయితే ఇట్లయితే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. నేను మొత్తం పైకి అయితే వెళ్ళను కానీ కొంచెం వరకు అయితే వెళ్ళి అయితే చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ వ్యాన్ టైం అయిపోతుంది. స్నోఫాల్ ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంది. ఎంజాయ్ చేయాలంటే అటల్ టన్నల్ కన్నా ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది, ఎందుకంటే కింద కూడా స్నో లేదు, శుభ్రంగా పై దాకా వెళ్ళచ్చు. పైనుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. ఓవరాల్గా ప్లేస్ అయితే చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇప్పుడు. ఓవరాల్గా ప్లేస్ అయితే ఇది మొత్తం. అమ్మా, ప్లేస్ అయితే ఇక్కడ చాలా బాగుంది. అటల్ టన్నల్ కన్నా సిజ్జు ఇది ప్లేస్ వచ్చేటప్పటికి. రీల్స్ చేసుకున్న వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే వెళ్ళాలి, టైం అవుతుంది. బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అటల్ టన్నల్ నుంచి సిజ్జుకి వెళ్ళాం. సిజ్జు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సిజ్జులో ఓన్లీ రోప్ వే ఒకటే ఉంటుంది, లైన్ రోపింగ్, జిప్ రోపింగ్ ఉంటుంది.
ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ సోలాన్ వ్యాలీకి అయితే వెళ్తున్నాము. కొంచెం ఎండ వచ్చింది, అటు సైడ్ అయితే స్నోఫాల్ అయితే చాలా బాగా కనపడుతుంది. అయితే ఇక్కడ స్టాప్ చేస్తారు సోనాల్ వ్యాలీ. నా గొంతు మొత్తం పోయింది బాబోయ్. ఇంక ఇదే లాస్ట్ ప్లేస్. ఇంక ఇక్కడి నుంచి అయితే ఒక 30-40 మినిట్స్లో అయితే మళ్ళీ వ్యాన్ స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ కొంచెం యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి పార్టిసిపేట్ చేయాలనుకుంటే. పారాగ్లైడింగ్కి ఇక్కడైతే పారాగ్లైడింగ్ కూడా ఉంది. ఇంక ఇదే లాస్ట్ యాక్టివిటీ పాయింట్స్. ఇంక ఇక్కడైతే అన్నీ ఉంటాయి. నేను జూమ్ చేసి చూపిస్తాను అంతా. కూల్ అయితే ఇక్కడ నుంచి ఇంక మామూలుగా లేదు. ఇక్కడ నుంచి అయితే మొత్తం యాక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి పికప్ చేసుకుని అయితే పైకి తీసుకెళ్తారు. అలా పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే పారాషూట్లో వస్తారు ఇలా కిందకి. ల్యాండింగ్ అయితే ఇక్కడే అవుతారు. వెళ్ళాలనుకుంటే సునాన్ వ్యాలీలో ఇది ఒక మంచి అచీవ్మెంట్. కూల్కి అయితే నాకైతే వాయిస్ కూడా రావట్లేదు, మొత్తం స్టక్ అయిపోయింది వాయిస్ అయితే. వా ఫైనల్ ప్లేస్. ఇంకా ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫైనల్ ఇంకా మా వ్యాన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ట్రిప్ అయితే అయిపోయింది నాది. ఇంకా బస్ ఆయన అయితే డ్రైవర్ గారు అయితే బాయ్ చెప్తున్నారు. బస్ దిగిపోతున్నా, డోర్ క్లోజ్ కర్నా. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రయాణం వ్లాగ్స్. ఇక్కడైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను.